హాయ్ మామ, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు నేను మంగళగిరిలో ఉన్నాను. ఇది వచ్చేసి ఇక్కడ ఒక మిస్టీరియస్ అండ్ ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. మనమైతే చూసేద్దాం రండి. ఇంక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా చేసేయండి మామ. ఇంక వీడియోలోకి వచ్చేద్దాం. ఎందుకు మిస్టీరియస్ అన్నానంటే ఇందుకు ఏ టెంపుల్ అని చెప్పలేదు కదా. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి పానక నరసింహస్వామి టెంపుల్ అంటారు. ఈ గుడిలో పానకం అయితే నైవేద్యం కింద పెడతారనుకుంటున్నారా? అసలు కానే కాదు. డైరెక్ట్గా స్వామివారి నోట్లో అయితే పోస్తారు. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, అంత పానకం ఉన్నా ఒక్క చీమ కూడా రాదంట ఇక్కడికి. ఇది ఇంకా మిస్టీరియస్. ఇక్కడ 2 గుళ్ళు అయితే ఉంటాయి మామ. కొండ పైన ఒకటి, కొండ కింద ఒకటి. ఫస్ట్ మనం కొండపైకి వెళ్ళిపోదాం. నేను వచ్చేసరికి 3ంటికి వెళ్తున్నాను మామ. ఇక్కడైతే 4:30, 5ంటికి అయితే క్లోజ్ చేస్తారు పైన గుళ్ళు. ఇప్పుడైతే ఆటో మాట్లాడుకుని పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాక మనం వచ్చేదాకా వాళ్ళే ఉంటారు పైన. మళ్ళీ మనం కిందకి తీసుకొచ్చేస్తారు కిందకి గుడికి వెళ్తానికి. 2 కలిపి ఒకేసారి మాట్లాడేసుకుంటాం మామ. వాళ్ళు కూడా అలాగే వస్తారు. ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఘాట్ రోడ్డు. పెద్ద దూరం అయితే ఉండదు. కింద నుంచి బస్సెస్ ఉంటాయి కానీ 3ంటితో క్లోజ్ మామ. అయ్యి చాలా అరుదుగా ఉంటాయి గుళ్ళు. ఇప్పుడైతే మనం గుళ్ళు లోపలికి అయితే వచ్చేసాము. చూడండి మనం లైన్లోకి అయితే ఉన్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి పానకం అయితే మనం కొనుక్కోవాలి ఇక్కడ. అదిగో మామ కనపడుతుంది కదా, అదే ఆ గుడికి వెళ్ళాలి ఇప్పుడు మనం కిందకి. ఇది వచ్చేసి మామ గుడి టైమింగ్స్ ఇవి చూసింది మామ. ఒకసారి పాస్ చేసి కూడా చూడండి టైమింగ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, ఓపెన్ ఉంటాయో. వాతావరణం అయితే మొత్తం చేంజ్ అయితే అయిపోయింది. ఇదిగోండి మా అమ్మ ప్రైజెస్ అయితేనే 35 రూపాయలు పెట్టి పానకం అయితే కొనుక్కోవాలి. 10 రూపీస్ ఛార్జెస్. మొత్తం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా అయితే వాన అయితే పడుతుంది. ఇదేమో పానకం అయితే మన చేతికి ఇచ్చేసారు. మనమైతే పానకం అయితే దేవుడి దగ్గర ఇచ్చేసాం. పర్మిషన్ అయితే లేదు మా అమ్మ వీడియో ఎలాకి. మనం పానకం ఇచ్చేసాక పక్కన గుళ్ళు ఉన్నాయి మా అమ్మ, ఆ గుళ్ళకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి విష్ణుమూర్తి పడుకున్నది. ఇంకోటి అయితే ఇక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి మమ్మ తెలియదు. పైన అయితే గొబ్బలు చాలా ఉన్నాయి. ఇది మొత్తం భయం అయితే వేసింది. అలా కిందకి వచ్చేసి ఇక్కడైతే శివాలయం ఉన్నది మామ. చూడండి ఎంత చిన్నగా ఉన్నాడా శివుడు, బాగుంది. మామూలుగా ఇంకా ఆ కింద గుడి వచ్చేసి మధ్యాహ్నం 1 గంట ఎప్పుడో క్లోజ్. అది టైమింగ్స్ చూడలేదు. మళ్ళీ 4ంటికి అయితే ఓపెన్ చేస్తారని పక్కన అలా తిరుగుతున్నాను. ఇది మా గోపురం అయితే చాలా పెద్దగా ఉంది. ఇది గాలి గోపురం. ఇదిగో గుడి లోపలికి అయితే వచ్చేసాం మనం. ఈ గుడి హిస్టరీ అంతా ఇక్కడ రాసి ఉన్నదా, ఒప్పుకుంటే చదువుకోవడం మామ. మనకైతే అంత ఓపిక లేదు. ఈ గుడిలో ఇంకోటి ఉన్నది మామ. అది ఈ గుడి అదే ఆ పక్కేలాగా చెప్తాను. ఇది ఈ గుడి అయితే మొత్తం రాతితో కట్టినట్టున్నారు మామ. మొత్తం రాయే ఉంది ఎక్కడ చూసినానే. సిమెంట్ అయితే వాళ్ళది అలా. చాలా బాగుంది మామ. వీడియో అయితే తీయద్దాను, ఇంకా టైం అయితే ఉంది. ఇంకా 10 నిమిషాలు మనమైతే తీసాం. ఇదిగో మామ ఇదైతే కింద గుడి వచ్చి కింద ఈ టెంపుల్ టైమింగ్స్ ఇవి ఒకసారి చూసుకుని మామ. ఈ బావి ఉంది కదా, ఈ బావి అంట మొత్తం ఈ గుడికి సప్లై అయితే అవుతాయండి. ఈ వాటరే మొత్తం అంతా వాడతారంట ఈ గుడికి. ఇది మా ముందర ఏంటన్నాను కదా, ఇక్కడ రామాలయం ఉంది కదా, చెప్తాను ఇక్కడ ఏముందో. ఇది కరెక్ట్గా గోపురం కాడి నుంచి ఇలా కింద డైరెక్ట్గా సైడ్ నుంచి వచ్చేస్తే ఇక్కడ బల్లి అయితే ఉంటుంది మామ. మన కంచులో ఉంటుంది చూడు బల్లి, అటువంటి బల్లి ఇక్కడ కూడా ఉంటుంది. మనం ముట్టుకోవచ్చు. కానీ అది ఇది ఒకటో కాదు మనకు తెలీదు. చెప్పలేదు కూడా, ఎవరైనా అడిగినా తెలియదు అన్నారు. ఇదేమో దాని షీల్డ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం 1 ఇయర్ క్యాలెండర్ మమ్మీ గుడిది. మనమైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి బై వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా. మనం నడిచి అయితే వెళ్ళిపోవచ్చు. 1 కిలోమీటర్ అలా ఉంటుంది మన డిస్టెన్స్. బస్ స్టాండ్కి పక్క నుంచి వెళ్ళాలి. ఇదిగో మమ్మల్ని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. ఇంకా వాన అలాగే పడుతుంది మామ. ఇదిగో ఈ స్టేషన్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, ఇంకా వర్కింగ్లోనే ఉంది. మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకుందాం లోపలికి వెళ్ళిపోయి. మన ట్రైన్ వచ్చేసి 6ంటికి ఉంటుంది మామ ఇక్కడ నుంచి నరసాపురానికి. ఇక అదిగో మామ 3 డీజిల్ ఇంజిన్లు ఐసీఎఫ్ ఇదే మెమో ట్రైన్ అయితే లాగుతుంది. ఇంకా డీజిల్ ఇంజిన్ కూడా వర్క్ చేస్తున్నాయి మామ. అది మెమో ట్రైన్ కూడా డీజిలే. స్టేషన్ మాస్టర్ అయితే మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చేస్తున్నాడు. మనమైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి మామ మన ట్రైన్ అయితే ఇటు సైడ్ నుంచి అయితే వస్తుంది, అలా పైనుంచి వస్తుంది. ఇలా అయితే వెళ్ళిపోతాం మనం. ఈ రూట్ అంటే అయితే వెళ్ళిపోతాం మామ. వాతావరణం చాలా తేడాగా ఉంది. ఏమో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మన టైం అయితే అయిపోయింది. మన లాగేది ఏం ట్రైను, మనం పిలిచేసి అయితే వ్యాగ్న్ మామ. ఇదైతే నార్మల్దే. మనం ఇప్పుడు ఎంత కాదన్నా 100 లోపే వెళ్తాం మన స్పీడ్ ఈ రూట్లోని.
ఇది వచ్చేసి మొత్తం అయితే జనరలే కానీ ఎక్స్ప్రెస్ పేరుకి. దీంట్లో మళ్ళీ ఒక రిజర్వేషన్ అయితే ఉంటుంది, సిట్టింగ్ రిజర్వేషన్ మామ. కావాలంటే ఒక గంట ముందనే చేసుకోవచ్చు, అది ఖాళీగానే ఉంటాయి. ఇప్పుడు మన రూట్లో వచ్చేసి మంగళగిరి విజయవాడ మీదుగా అది మన పాలకొల్లు వెళ్ళేటప్పటికైతే 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది మామ. 34 కిలోమీటర్లు అంట. వెళ్ళేటప్పటికైతే 3.5 గంటలు 4 గంటలు అయితే పెట్టేస్తుంది. చూద్దాం ఎంత టైం అవుతుంది వెళ్ళేటప్పటికి. మనమైతే మంగళగిరి స్టేషన్ దగ్గర బయటకు అయితే వచ్చేసాము. చాలా స్పీడ్గానే కొడుతుంది ఈ టైంలో కూడా. చూద్దాం. మన ట్రైన్ అయితే స్లో చేసాడు చూడండి మామ, వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడైతే సన్సెట్ అయితే అవుతుంది, ఆ కొండలకి వెళ్ళి తాకుంటున్నాడు సూర్యుడు. చాలా బాగుంది కదా మా వ్యూ, నాకు చాలా బాగా నచ్చింది అసలు వ్యూ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు కృష్ణ కెనాల్ జంక్షన్ వచ్చింది మన ఈ స్టేషన్లో. అయితే మన ట్రైన్ వచ్చేసి 3 మినిట్స్ అలా అవుతుంది. బ్రిడ్జి మీద విజయవాడ లేవని ఖాళీ లేకపోతే ఇంకా పావుగంట అలా వెయిట్ చేయించేస్తారు, కానీ మామూలుగా అయితే 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు ఈ స్టేషన్లోని. ఎంతసేపు ఆపుతాడు చూద్దాం. అమ్మమ్మ మనమైతే విజయవాడ సిటీలోకి అయితే వచ్చేసాము చూడమ్మ లైటింగ్. మన ట్రైన్ అయితే వచ్చేసింది విజయవాడకి. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్కి వెళ్తే చూద్దాం మన ట్రైన్ అసలు. చూడమ్మ బయట ఎంత చీకటిగా ఉందో, బయట కనీసం లైట్లు కూడా లేవు స్టేషన్ లోపలికి వెళ్ళేదాకానే. స్లోగా వెళ్తుంది. అది లోపలికి అయితే వచ్చేసాము మనం. వచ్చేసి ఇదిగోండి మమ్మ విజయవాడ జంక్షన్, వెల్కమ్స్. అటు పక్క 4 అంటే మనది 3 థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. పక్కన ఏదో ఉంది, ప్యాసింజర్ ట్రైన్లో ఉంది, ఏదో మెమో ట్రైన్ మమ్మ. ఇక్కడ కూర్చోబెట్టి దీన్ని మళ్ళీ తెల్లారితే ఎత్తడం అనుకుంటుందని మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మమ్మ మళ్ళీ విజయవాడ నుంచి. పక్కనైతే చూసారా ఆరెంజ్ కలర్ వందే భారత్ వెళ్తుంది, సేమ్ మనలాగే ఇప్పుడు స్టార్ట్ అయింది అది. అది వచ్చేసి ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్తుంది, మనది అయితే ఇప్పుడు నరసాపురం వెళ్తుంది. అదే తేడా, సేమ్ స్పీడ్లోనే వెళ్తుంది మమ్మ. అది కూడా మనతో పాటు పోటీగా వస్తుంది, కానీ మనకన్నా అది స్పీడ్ వెళ్తుంది, ఒప్పుకోవాల్సిందే. అది వచ్చేసి లెఫ్ట్కి అయితే వెళ్తుంది మామ. తాడేపల్లిగూడెం, ఏలూరు అటు సైడ్ నుంచి నిడదోలు మించి వెళ్తుంది వైజాగ్. మన వచ్చేసి ఇప్పుడు ఇటు నుంచి గుడివాడ మించి అలా భీమవరం జంక్షన్ నరసాపురం ఇలా వెళ్తాం మనం. ఇప్పుడైతే బాబాయ్ చెప్పేసిన టైం వచ్చేసింది మామ వందే భారత్కి. వెళ్ళిపోతుంది అది అయితే. మనం ఎటైతే తిరిగిపోతున్నాం, అది మమ్మ ఏరో మార్క్ చూపించింది వెళ్ళిపోమ్మని ఇటు. మళ్ళీ వద్దామమ్మ, అటువంటి ట్రైన్లు కూడా చేద్దాం వీలుంటే. ప్రస్తుతానికి ఈ ట్రైన్ మీద అయితే వెళ్దాం మనం. ఈ ట్రైన్ గురించి చెప్పలేదు కదా మమ్మీ, ఇది వచ్చేసి గుంటూరు నుంచి నరసాపురం అయితే వెళ్తుంది. ఇది డైలీ అయితే ఉంటుంది. సాయంత్రం మంగళగిరిలో అయితే 6ంటికి ఉంటుంది. ఇప్పుడైతే మనం మధురానగర్కి అయితే వచ్చేసాము. ఈ స్టేషన్ చూడండి మామ, ఫుల్గానే ఉన్నది, పర్లేదు జనం బాగానే ఎక్కుతున్నారు. ఎందుకంటే స్టార్టింగే కదా ఇవన్నీ, అందుగురించి ఇంకా ఫుల్గా ఉన్నారు. వెళ్ళే కొద్ది స్లోగా తగ్గుతారు అనుకోవాలి మనం అంతే. ఇంకా ఒక టైం చూసి రైడ్ అయింది. ఇక్కడికి వచ్చేసి 1 మినిట్ అయితే స్టాప్ ఉంటుంది. వెంటనే బయలుదేరిపోద్ది 1 మినిట్ అవగానే. ఇంకెక్కడ లాగ్ అయితే ఉండదు. స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ అయితే. వెళ్ళిపోతున్నాం మధురానగర్ నుంచి. ఇది వచ్చేసి స్టేషన్ ఒక లేదు, బయట బోర్డు ఉంది కానీ దానికి లైట్ అయితే లేదు. ఈ శివర్ ఉంది, రామవరప్పాడు అంట. అటు సైడ్ అయితే కనీసం లైట్ కూడా లేదు మామ, లిటరల్లీ. కనీసం ఏ స్టేషన్ వచ్చిందో కూడా తెలియదు మన డ్రైవర్కి తప్ప. ఇది నిడమనూరు అంట, ఇది నెక్స్ట్ స్టేషన్. మ్యాక్సిమం కొన్ని స్టేషన్లో ఉంచుతున్నాను మామ, కానీ అవన్నీ స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ చీకట్లో ఏం ఆనట్లేదు. అన్ని మట్టికే ఉంచుతున్నాను, చూద్దాం ఏమేమి కనపడతాయి ఇంకానే మనకి. ఈ స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. జనం అయితే పర్లేదు, ఓకే అన్నట్టే ఉన్నారు, కొద్దిగానే ఉన్నారు, బాగా ఎక్కువైతే లేరు. 7:30 అయితే అవుతుంది.
బాగా తక్కువ అన్నారు. ఇదిగోండి మళ్ళీ బయట ఇప్పుడు ఒక బోర్డు వస్తుంది చూసావా, అలా ఉంటుంది. కనీసం లైట్ లేదు ఒక్కో స్టేషన్కి అసలు. అంతలా ఉంటుంది స్టేషన్లో. లైట్ లేకపోతే ఎలా ఎలా ఏ స్టేషన్కి వచ్చి ఎలా తెస్తుంది? ఫోన్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు, నాలా ఫోన్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇది వచ్చి సింధుపల్లి నా స్టేషన్. ఈ స్టేషన్ కూడా లేదు కనీసం లైట్ బయట. ఇది ఈ బోర్డులో ఒకటే ఉన్నాయి, ఇంకంతే. ఇవే చూపిస్తున్నాను. ఈ చివర ఉంటుందో ఒక చివర ఉంటుందో ఒక చివర ఉండలేదు. ఇదేం స్టేషన్ అబ్బా? కనపడు దోసపాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన గుడివాడ జంక్షను. ఈ స్టేషన్లో అయితే 3 minutes అయితే స్టాప్ ఉంటుంది మనకి. ఇక్కడైతే ఇక్కడ నుంచి అందరూ దిగిపోతున్నారు ఒక్కొక్కరు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. దిగి వాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ వాళ్ళు తొక్కుంటున్నారు. మన ట్రైన్ అయితే గుడివాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతుంది మన ట్రైన్. ప్లాట్ఫామ్ బయటకి అయితే వచ్చేసింది. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. ఇప్పుడైతే మనం భీమవరం టౌన్కి అయితే వచ్చేసాను. మధ్యలో ఆకుడి కైకిలూరు ఉన్నది కదా అయ్యి కూడా లేవు. కనీసం లైట్లు ఆపేసి ఉన్నాయి. లైట్లు లేవో లైట్లు ఆర్పేసారో తెలీదు మరి. ఇక మన భీమవరం టౌన్ ఇక్కడైతే హాఫ్ పీపుల్స్ అయితే దిగిపోతున్నారు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేస్తుంది కదా ఇంకా ట్రైన్. ఇంక అందరూ ఇక్కడే మ్యాక్సిమం. దీని తర్వాత భీమవరం జంక్షన్, తర్వాత వీరవాసరం, పాలకొల్లు. మనమైతే దిగిపోవచ్చు లాస్ట్ పాలకొల్లో. ఇది ఇప్పుడు నడిచెళ్ళే వాళ్ళందరూ ఈ ట్రైన్కి దిగిన వాళ్ళే. మొత్తం చాలామంది దిగారు. ఇది మన భీమవరం టౌన్. ఇప్పుడు మనం వెళ్ళేది భీమవరం జంక్షన్. అదిగదిగో వచ్చేసింది భీమవరం జంక్షన్. భీమవరం జంక్షన్కి అయితే 1 ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసింది. చూసారు ఎక్కువ వాళ్ళు కనపడరు అందరూ. మన స్టేషన్ భీమవరం జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆగేది వీరవాసరం. అది కనబడుతుందో లేదో తెలీదు, చూద్దాం. కనబడితే తీద్దాం, లేకపోతే తెలీదు. ఉంది. మనం వచ్చేసామా? అది వచ్చామా వీరవాసరం. వీరవాసరం స్టేషన్కి అయితే వచ్చేసింది ట్రైన్ కూడా. వావ్ వావ్ వావ్, లైక్ ఏ వావ్. ఇక్కడైతే లైటింగ్ ఉంది కాబట్టి వావ్. ఇది కూడా ప్లాట్ఫామ్ 1. ఈ స్టేషన్లో 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అనుకోండి. వీరవాసరం నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. నెక్స్ట్ వెళ్ళేది మనం పాలకొల్లు అయితే మనం అయితే దిగిపోతాం. ఈ నుంచి నరసాపురం వెళ్తుంది ట్రైన్, లాస్ట్ స్టేషన్. ఇవ్వమ్మ పాలకొల్లే మీకు కట్ట క్లియర్గా చూపిస్తున్నాను. ఇది లైట్ లేదు పాలకొల్లు స్టేషను. పాలకొల్లు లైట్ లేదు, అంతే చూసుకోండి. అంత లైట్ లేకుండా ఎలా ఉంటున్నారు వీళ్ళు. పాలకొల్లు అయితే మనకైతే లిఫ్ట్ అయితే ఉంది. అటు నుంచి వెళ్ళే వాళ్ళు అయితే యూజ్ చేసుకోండి. నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు మన పాలకొల్లోకి. మన టైం వచ్చేసప్పుడు 10 అయింది, 10:08 ఇప్పుడు వచ్చింది. ఎంత లేటో మీరే కామెంట్ చేయాలో చెప్పండి. ఎంత లేట్ అయిందో మన ట్రైన్. 6ంటికి స్టార్ట్ అయ్యాము మంగళగిరిలో. మొత్తం సీట్లు అన్నీ అయితే ఖాళీ అయిపోతున్నాయి. సీట్లు అన్నీ ఖాళీ, మనం కూడా దిగిపోతున్నాం. మన ట్రైన్కి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. నర్సాపూర్ గుంటూరు టు నర్సాపూర్ బాయ్ బాయ్. మనం దిగిపోయి బయటకు వచ్చేస్తాం కదా మేము ఫ్రెండ్ అయితే వచ్చాను. ఇప్పుడు చూడండి ఎంతమంది దిగుతున్నారు, ఎంతమంది కనబడ్డారు. వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.